ఈరోజు కాటమరాయుడు సినిమా రిలీజ్ కాబోతోంది. అన్ని చోట్ల కూడా తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు రిలీజ్ సందడి నెలకొంది. ప్రస్తుతం విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తున్నారు. బాలకృష్ణ, భోగి విజయవాడలో కాటమరాయుడు సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి కాటమరాయుడు దేశవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవుతుంది. అటు ఓవర్సీస్లో కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి కాటమరాయుడికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ కాటమరాయుడు డ్రెస్సెస్ కూడా వేసుకున్నారు. ఎలా ఉండబోతుంది సినిమా చెప్పండి. కాటమరాయుడు సినిమా ఈరోజు మీరు లుక్స్ చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది సినిమా? మీరు డ్రెస్ కూడా వేసుకొని వచ్చారు. కాటమరాయుడు సినిమా అంటే చాలా అభిమానంతో మేము చాలా ఈ డ్రెస్ కూడా మేము వచ్చాము. సినిమా చాలా భారీ అంచనాలతో ఉన్నాం. మరి ఏమైందో చూడాలి, లోనికి వెళ్ళిన తర్వాత చెప్పలేము. గతంలో ఏంటది శృతి హాసన్ కాంబినేషన్ కూడా బేబస్ మన హిట్ వచ్చింది, గబ్బర్ సింగ్. ఇప్పుడు అదే కాంబినేషన్తో వస్తున్నారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు చూస్తే అర్థమైపోయింది, బాక్సులు బద్దలైపోవాల్సిందే, ఇక దాంట్లో తిరుగులేదు. పక్కా కాటమరాయుడు ఫ్యాన్స్ అయితే పక్కాగా 100% హిట్ సాధిస్తామని చెప్తున్నారు. చూస్తున్నారు మార్నింగ్ 5:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు మీరు? సినిమా మీద అయితే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ. ఆ రేంజ్ని పవన్ కళ్యాణ్ అందుకుంటాడని మాకు ఫస్ట్ నుంచి తెలుసు. మాట్లాడుకోవడానికి అదర్ హీరో సినిమాలు కాదు ఇవి. పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి ఆ క్రేజ్కి తగ్గే ఛాన్స్ కూడా లేదు. ఎలా ఉండబోతుంది సినిమా? చాలా వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ 4 కాడి నుంచి వెయిట్ చేస్తున్నాం. సినిమా చూడాలి ఇప్పటి నుంచో చూడాలని వెయిట్ చేస్తున్నాం. సినిమా హిట్టేనండి. చెప్పండి, ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బాగుంది అనుకుంటున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పంచకట్లో చాలా బాగుంటారు అనుకుంటున్నాము. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనుకున్నాను. గబ్బర్ సింగ్ కాడి నుంచి నెక్స్ట్ మళ్ళీ మూవీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంతకు ముందు వరకు తమ్ముడిగానే యాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి అన్నగా వస్తున్నాడు. దానిపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అవును, మేమందరం పవన్ కళ్యాణ్ గారికి తమ్ముళ్ళం కాబట్టి సినిమా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గెటప్లో వచ్చావు, ఎలా ఉంది సినిమా? ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మామూలుగా కాదు, కాసేపు అయితే తెలిసిద్ది. చాలా ఉత్సాహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా. ఎంతో పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏగర్లీ చాలా 100% సక్సెస్ సాధిస్తామని చెప్పేసి ఇలా ఉన్నారు. మార్నింగ్ 5 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ మూవీ? చాలా బాగుందని అనుకుంటున్నాం. మూవీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకా సాంగ్స్ అవన్నీ కూడా విన్నాము, చాలా బాగుంది. లవ్ స్టోరీ కూడా బాగుంది అనుకుంటున్నాం. అంతకుముందు ఆల్రెడీ గబ్బర్ సింగ్ ఇద్దరు తీశారు కదా కాంబినేషన్, అది హిట్ అవుతుంది. ఇది కూడా హిట్ అవుద్ది అనుకుంటున్నాము. ట్రేజర్ లుక్ చూశారు, కొత్తగా ఉంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది అనుకుంటున్నాను. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అతను కాటేజ్ ఇండస్ట్రీ తీసినండి. ఎందుకంటే చేసి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చారు కదా, లుక్ కూడా చాలా బాగుంది. పంచకట్టు మన తెలుగు ట్రెడిషన్ కూడా బయటికి తీసుకొచ్చారు. చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది అభిమానులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాటమరాయుడు ఫస్ట్ టైం పంచకొట్టుతో పాటు మరోవైపు చాలా ఉత్సాహంగా ఇప్పటి వరకు ఎప్పుడు తమ్ముడుగానే యాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి మొట్టమొదటిసారిగా నలుగురికి అన్నగా వస్తున్నాడు. 100% మేము 100% సక్సెస్ వస్తున్నాం. ఇది ఉగాదికి మాకు పెద్ద కానుకగా చాలా ఫీల్ అవుతున్నారు. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. టికెట్ కూడా పెట్టుకున్నారు. ఎలా ఉంది సినిమా? ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? హైయర్ ఎక్స్పెక్టేషన్స్, సూపర్ హిట్, నెక్స్ట్ బ్లాక్ బ్లాస్టర్, వన్ మోర్. గబ్బర్ సింగ్ లాంటి మరో బ్లాక్ బస్టర్ ని ఇక్కడ సాధించే ఇంకా రెడీగా ఉన్నాం. అలాంటి మాకు ఉగాదికి ఇది మరొక పెద్ద ఫెస్టివల్ లాంటిగా ఉంటుంది. ఈ గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో, అటు డాలీ కాంబినేషన్ లో వచ్చినటువంటి గోపాల ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా? పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగానే ఉంటుంది. ఇది ఫ్యాన్స్ అంతా అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని సినిమా చూద్దాము అనే ఉత్సాహంతో ఇక్కడ మనకి గేట్ ముందే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి విజయవాడలో కనిపిస్తుంది. ఈ థియేటరే కాకుండా మొత్తం విజయవాడ టౌన్లో ఉన్న అన్ని థియేటర్స్ కూడా ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులతో ఉన్నాయి. ఫ్యాన్స్ టికెట్స్ కోసం టౌన్ మొత్తం తిరుగుతున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది. భోగి కాటమరాయుడు సినిమా హల్చల్ చేస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు సినిమా థియేటర్తో చేరుకున్నారు. ఏదైతే ఉందో అభిమానుల షో కూడా కొద్దిసేపు క్రితం ముగిసింది. మనం చూడొచ్చు, అనంతపురం ఆ జిల్లాలోని శాంతి థియేటర్ వద్ద ఉన్న అభిమానులు కొద్దిసేపు క్రితం సినిమా చూసి బయట రావడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే ఉందో అర్ధరాత్రి నుంచి బాణాసంచా కాలుస్తూ తమ అభిమాన నటుడు నటించిన కాటమరాయుడు సక్సెస్ అయిందని చెప్పి పండుగ చేసుకుంటున్నారు. చెప్పండి, సినిమా చూసి ఇచ్చారు కదా, ఎలా ఉంది సినిమా? పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంది, ఎలా ఉంది? సమాజానికి ఒక మెసేజ్ లాంటి సినిమా తీశారు. అగ్రికల్చర్ గురించి కానీ ప్రజలను ఉద్దేశించి కానీ చాలా బాగా తీశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారండి. పొద్దున ఎన్నేళ్ళ సినిమా చూశారు? సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ మిగతా వాళ్ళ యాక్షన్ కానీ ఎలా ఉంది?
ఉదయం 3:30కు స్టార్ట్ అయిందండి. ఇప్పుడే సినిమా అయిపోయింది. రాత్రంతా కూడా ప్రేక్షకులు ఎంతో బాణాసంచా కాల్చారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సినిమాలో సూపర్ యాక్టింగ్ అండి, చాలా బాగా నటించారండి. చెప్పండి, సినిమా చూసారు కదా, ఎలా ఉందో, ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బ్లాక్ బస్టర్ సార్. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ చేయలేదు. ఈజ్ ద ఫస్ట్ టైం, ఈజ్ ద బ్లాక్ బస్టర్ హిట్. మీకు నచ్చింది ఏం సీన్ నచ్చింది? ఇంట్రొడక్షన్ సీనే సినిమాకి ప్రాణం అండి, అంత బాగా వచ్చింది. ఓవరాల్ ఫిల్మ్ ఫ్యామిలీ పరంగా, ఎమోషన్ పరంగా అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది, అంతా సూపర్ ఉందండి. చెప్పండి, సినిమా చూసారు కదా, ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్ అన్న. అన్నయ్య క్యారెక్టర్ కానీ ఎలా చేయాలా ఏం కథ అనేది కానీ అన్నయ్యని చూసి నేర్చుకోవాలి మేము. ఇంతవరకు ఎవరు తీయలేదు ఇలాంటి ఫిలిం. జై పవన్ కళ్యాణ్. ఓకే, మరి కొంతమంది అభిమానులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సినిమా ఎలా ఉంది? ఉదయం నుంచే వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సినిమా రావడానికి. చాలా సినిమా హిట్ అయితే నమ్మకంతో ఉన్నాము. పక్కా 100 days ఆడాలనుకుంటున్నాము. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కాటమరాయుడు విజయం పట్ల అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సినిమా చూసే అభిమానులు ఉన్నారు. సినిమా ఎలా ఉందంటే మొత్తం అనంతపురం జిల్లాతో ఎన్ని థియేటర్లు ఇంకా నేను చూడలేదండి సినిమా. చెప్పండి. ఓకే చెప్పండి, సినిమా ఎలా ఉందండి? సినిమా ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ అండి, బ్లాక్ బస్టర్. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిస్ట్ ఫిలిం. అంటే మొత్తం సినిమా క్లైమాక్స్ కానీ మిగతా కథాపరమైన ఓవరాల్ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్రైన్ ఫైట్ హైలైట్ ఉంటుంది. అసలు ఇంట్రడక్షన్ ఎలా ఉంది? ఇంట్రొడక్షన్ బ్లాక్ బస్టర్ అండి. అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలోనూ చేయలేదు. సినిమా పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉందో ఫ్యాన్ షో కొద్దిసేపు క్రితమే ముగిసింది. ఇప్పటికి మరో రెండో ఆట చిత్రం ప్రదర్శించబడుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని థియేటర్లో ఫ్యాన్ షో ఆరంభించారు. అలాగే ఫ్యాన్ షో కూడా ముగిసిన ఇట్లా మనకు సమాచారం ఉంది. ఇప్పటికీ రెండో షో ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో యువత ఇప్పటికే థియేటర్ వద్దకు చేరుకొని తమ అభిమాన నటుడు కాటమరాయుడు నటించిన సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం చూడొచ్చు. మరోవైపు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాం. రెండో షోకి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అభిమానులు పెద్ద ఎత్తున టికెట్ బుకింగ్ వద్దకు చేరుకున్నారు. వారు పెద్ద ఎత్తున ఉన్నారు. పూర్తిగా కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా వీళ్ళు రాత్రి నుంచే థియేటర్ వద్ద బారులు తీరినారు. మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు అనంతపురం పట్టణంలోనే దాదాపు 10 థియేటర్ల సినిమా కాటమరాయుడు రిలీజ్ అయింది. అలాగే మొదటి షో ముగిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మనం చూస్తున్న క్రౌడ్ తెల్లవారుజాము నుంచి థియేటర్ వద్దకు చేరుకున్నారు. అభిమానుల షో పూర్తిగానే రెండో షోకి అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న మనం కాంప్లెక్స్ లోనే దాదాపు 3 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శింపబడుతుంది. ఇది ప్రస్తుతానికి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాటమరాయుడికి సినిమాకి సంబంధించిన అప్డేట్. ఏవైతే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని, అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కానీ, అలాగే మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా కాటమరాయుడు నిలబడిపోతుంది అభిమానులు చెప్తున్నారు. ఇది అనంతపురం సంబంధించి కాటమరాయుడు